హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మనం వరల్డ్స్ టాప్ 10 ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ని క్విక్గా కవర్ చేద్దాం. పాలిటిక్స్, ఎకనామీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇండియా అప్డేట్స్ అన్నీ ఒక వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాపై స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కెనడా వైల్డ్ ఫైర్ డ్యామేజ్ ఇష్యూ గురించి మాట్లాడుతూ కంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే టారిఫ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీతో తన రిలేషన్షిప్ బాగుందని కూడా చెప్పారు. ఇది యుఎస్ కెనడా ట్రేడ్ రిలేషన్పై ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఫ్రెష్ వార్నింగ్ ఇష్యూ చేశారు. యుఎస్ సోల్జర్స్కి ఏమైనా హామ్ జరిగితే ఇరాన్ హెవీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతాన్యాహుకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని రీఫార్మ్ చేశారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ట్రంప్ కెనడాపై 50% టారిఫ్ అనౌన్స్ చేశారు. మరోవైపు యూకే ప్రైమ్ మినిస్టర్తో ట్రేడ్, నార్త్ సీ ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూస్ గురించి డిస్కషన్ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్పై నేతాన్యాహుని సపోర్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో యుఎస్ యాక్టివ్ రోల్ కంటిన్యూ చేస్తోంది. ఫోర్త్ అప్డేట్. ఇండియా ఎకనామీ నుండి ఆర్బీఐ స్పెషల్ స్వాప్ ఫెసిలిటీకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ $17.4 బిలియన్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ కలెక్ట్ అయ్యాయి. హెచ్ఎస్బీసీ ఎస్టిమేట్స్ ప్రకారం టోటల్ ఇన్ఫ్లోస్ $50 బిలియన్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇండియన్ రూపీ స్టెబిలిటీకి పాజిటివ్ సిగ్నల్గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జూన్ ఎయిర్ ట్రాఫిక్ డేటా రిలీజ్ అయింది. ఇండిగో మార్కెట్ షేర్ 66.3%కి ఇంక్రీజ్ అయింది. ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ కొంచెం తగ్గింది. స్పైస్ జెట్ షేర్స్ కూడా డిక్లైన్ అయింది. ఓవరాల్ డొమెస్టిక్ ఏవియేషన్ సెక్టార్ స్టడీ గ్రోత్ కంటిన్యూ చేస్తోంది. పార్లమెంట్లో నీట్ ఇష్యూపై డిస్కషన్ జరిగింది. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు ప్రకారం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీక్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలని ఎంపసైజ్ చేశారు. ఆల్రెడీ సెవెరల్ అక్యూజ్డ్ అరెస్ట్ చేశారు అని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ర్యాలీస్ ఇండియా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయినా కూడా షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 4% డిక్లైన్ అయింది. రెవెన్యూ 1022 crore ఇంక్రీజ్ అయింది. ఎబిటా అండ్ నెట్ ప్రాఫిట్ రెండు ఇంప్రూవ్ అయ్యాయి. బట్ కంపెనీ ఫ్యూచర్ డిమాండ్ వీక్గా ఉండొచ్చని ఇన్వెస్టర్స్ కన్సర్న్ చూపిస్తున్నారు. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంకా డేంజరస్ ఫేస్లోకి వెళ్తోందని అనలిస్ట్ చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్, సప్లై చైన్స్, షిప్పింగ్ రూట్స్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. వరల్డ్ మార్కెట్స్ ఈ డెవలప్మెంట్స్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం స్టాప్ చేయకపోతే ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది అని. ఇది డిప్లొమాటిక్ లెవెల్లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా కన్సిడర్ చేస్తున్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్ యాండీ బర్న్హమ్ తన న్యూ క్యాబినెట్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. క్యాబినెట్ రిషఫుల్లో బీహార్ బోర్న్ ఎంపీ కనిష్కా నారాయణ్ బ్రిటన్ ఫస్ట్ ఏఐ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై యూకే గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టడం ఇది ఇండికేట్ చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఇవాళ టాప్ 10 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ న్యూస్ అప్డేట్స్ లైవ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మీకు డైలీ మార్కెట్ లైవ్ అప్డేట్స్ కావాలనుకుంటే బయోలో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.